వెల్కమ్ టు విజిల్. జర్నలిజం అనేది కేవలం వార్తలు చెప్పే వృత్తి కాదు. అది ప్రజాస్వామ్యానికి కళ్ళు చెవులు. అధికారాన్ని ప్రశ్నించడానికి సమాజం జర్నలిజానికి ఇచ్చిన ఒక బాధ్యత. ముఖ్యంగా ఎడిటోరియల్ కాలమ్స్, సంపాదకీయాలని ఆయా పత్రికల మనస్సు అంటారు. అలాంటి సంపాదకీయంలో ఒక రాజకీయ నాయకుడి మాటలను ప్రశ్నించకుండా విస్తరించి చెప్పటం ప్రారంభమైతే అది విశ్లేషణ కాదు, అధికార చిలక పలుకు మాత్రమే అవుతుంది. మహాకవి శ్రీశ్రీ ఒకప్పుడు ఈ శతాబ్దం నాది అని గర్జించినప్పుడు అది వ్యక్తిగత అహంకారం కాదు, అది ఒక యుగాన్ని కదిలించిన సాహిత్య శక్తిపై ఉన్న నమ్మకం. ఆయన కవిత్వం, ఆయన భావజాలం, ఆయన విప్లవ దృక్పథం ఆ మాటలకు బలాన్నిచ్చాయి. అందుకే ఆ గర్జన చరిత్రలో నిలిచింది. కానీ అదే పోలికను తీసుకుని ఒక రాజకీయ నాయకుడు 100 ఏళ్ల వరకు నాలాంటి నాయకుడు కనిపించడు అని అన్నాడనే వ్యాఖ్యను ఆధారంగా తీసుకుని దానిని విమర్శనాత్మక దృష్టి లేకుండా విస్తరించి చెప్పటం జర్నలిజం ధర్మమా? ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకీయంలో కొత్త పలుకు శీర్షిక ఆర్కే విశ్లేషణ మోదీదే ఈ శతాబ్ది పేరుతో వచ్చాయి. ఈ సంపాదకీయం చదివిన తర్వాత సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సంపాదకుడు అంటే కేవలం వ్యాఖ్యాత కాదు, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక బుద్ధిజీవి, పర్యవేక్షకుడు. అధికారాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ అధికార నాయకుడి మాటలను ప్రశ్నించకుండా వాటిని విశ్లేషణ పేరుతో విస్తరించడం ప్రారంభమైతే అది జర్నలిజం కాదు, అధికార చిలక పలుకు మాత్రమే. ఆర్కే విశ్లేషణలో ప్రధానంగా కనిపించింది ఏంటంటే, మోదీ చెప్పారని ప్రచారంలో ఉన్న మాటలను ప్రశ్నించకుండా అవి ఒక రాజకీయ సత్యంలాగా తీసుకుని విశ్లేషించడం. ఇది జర్నలిజం భాషలో ఎనాలిసిస్ కాదు, యాంప్లిఫికేషన్. విశ్లేషణ అంటే ప్రశ్నలు. ఒక రాజకీయ నాయకుడు తన ప్రభావం 100 ఏళ్ళు ఉంటుందని చెప్పుకోవచ్చు, అది రాజకీయ భాష. రాజకీయ నాయకులు అతిశయోక్తులు చెప్పటం కొత్త విషయం కాదు. కానీ ఒక ప్రముఖ సంపాదకీయ రచయిత ఆ మాటను విశ్లేషిస్తే కొన్ని అసౌకర్యమైన ప్రశ్నలు అడగాలి. మోదీ ఏలుబడిలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడిందా? పార్లమెంట్ నిజంగా చర్చల వేదికగా పనిచేస్తుందా? ప్రతిపక్ష స్వరం వినిపించే స్థలం ఇంకా మిగిలి ఉందా? ప్రభుత్వ సంస్థల స్వతంత్రత నిలిచే ఉందా? ఈ ప్రాథమిక ప్రశ్నలు లేకపోతే ఆ రచన విశ్లేషణ కాదు, అది అధికార వ్యాఖ్యల విస్తరణ మాత్రమే. పార్లమెంట్ ప్రజాస్వామ్య హృదయం. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఒక విమర్శ తరచూ వినిపించేది, పార్లమెంటు చర్చలు, ముఖ్యమైన చట్టాలు తక్కువ చర్చతోనే లేదా అసలు చర్చే లేకుండా ఆమోదం పొందుతున్నాయనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో అక్షరమే ఆయుధం అని చెప్పే పత్రికలో సంపాదకీయ విశ్లేషణలో ఈ ప్రశ్నలు కనిపించకపోతే ఆంధ్రజ్యోతి పాఠకుడు సహజంగా అడిగే ప్రశ్న, ఇది అధికారాన్ని ప్రశ్నించిన విశ్లేషణ లేక అధికార కథనమా అని. మరో అంశం మన దేశ విదేశాంగ విధానం. 75 సంవత్సరాల సుస్థిరమైన విదేశాంగ విధానం ఒక్కసారిగా 360 డిగ్రీలు తిరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత స్థానం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చైనా సరిహద్దు వివాదాలు, ఈ అంశాలపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. కానీ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఈ ప్రశ్నలు కనిపించకుండా కేవలం నాయకుడి వ్యక్తిత్వాన్ని మాత్రమే విశ్లేషిస్తే అది పూర్తి చిత్రాన్ని చూపదు, అది కేవలం రాజకీయ కథనం మాత్రమే అవుతుంది. మన దేశ జర్నలిజం చరిత్రలో ఎమర్జెన్సీ కాలంలో అధికారాన్ని ఎదిరించిన సంపాదకులు ఉన్నారు, అవినీతిని బయటపెట్టిన పరిశోధాత్మక జర్నలిస్టులు ఉన్నారు. వారిని గొప్పవారిగా నిలబెట్టింది ఒకే లక్ష్యం, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం. జర్నలిజం ఒక సూత్రంపై నిలబడి ఉంటుంది, పవర్ మస్ట్ బి ఆల్వేస్ బి క్వశ్చన్డ్. అంటే అధికారాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలి. అధికారాన్ని ప్రశ్నించకుండా దాని వ్యూహాలను మాత్రమే వివరించడం ప్రారంభమైతే జర్నలిజం తన అసలు పాత్రను కోల్పోతుంది. మోదీదే ఈ శతాబ్ది, 100 ఏళ్ల నాయకుడు అనే రాజకీయ కథనం ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు శాశ్వతం కాదు. ప్రపంచ చరిత్ర చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన దేశంలో జవహర్లాల్ నెహ్రూ ఒక యుగం, ఇందిరాగాంధీ మరో యుగం, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఒక ప్రత్యేక దశ. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కాదు, వ్యవస్థ శాశ్వతం. అందుకే 100 ఏళ్ల నాయకుడు అనే రాజకీయ వ్యాఖ్యాన్ని ఆర్కే సంపాదకీయంలో ప్రశ్నించాలి, కేవలం వివరించటం జర్నలిజం కాదు. ఈ సంపాదకీయాన్ని చదివిన తర్వాత పాఠకుడికి కలిగే భావన అతి ముఖ్యమైనది.
ఇది అధికారాన్ని ప్రశ్నించిన విశ్లేషణ లేక రాజకీయ నాయకుడి మాటలను మాత్రమే విస్తరించిన చిలక పలుకుగా మారిపోయిందా అని. అధికారాన్ని ప్రశ్నించిన విశ్లేషణ ఎంత అందంగా రాసినా, ఎంత పదజాలంతో అలంకరించినా చివరికి అది ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఆర్కే విశ్లేషణలో కొత్త పలుకు ఎక్కడుంది అని. ఇది విశ్లేషణ లేక అధికార చిలక పలుకా అని.